వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్ 2025లో జనవరి మంత్ 7th, 8th, 9th అప్డేట్స్ను తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్, ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025 ఏ నగరం హోస్ట్గా ఉంది? ఆన్సర్ ఈస్ సి, భువనేశ్వర్. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్ నుంచి జనరేట్ అయ్యే బిట్స్ను కూడా డిస్కస్ చేద్దాము. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 8 నుండి 10th, 2025 వరకు జరుగుతుంది. దీని థీమ్ ఏమిటంటే వికసిత్ భారత్కు డయాస్పోరా సహకారము. ప్రధాని మోడీ జనవరి 9న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే ట్రినిడాడ్ మరియు టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు కూడా ప్రసంగిస్తారు. 50 కంటే ఎక్కువ దేశాలు ప్రవాస సభ్యులు పాల్గొంటారు మరియు ప్రవాసీ భారత్ ఎక్స్ప్రెస్ టూరిస్ట్ రైలును మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, షహీద్ మధోసింగ్ హాత్ ఖర్చా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఒడిశా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని నుంచి జనరేట్ అయ్యే బిట్స్ ఏమిటంటే ఒడిశా ప్రభుత్వము షెడ్యూల్ తెగ విద్యార్థులలో విద్యను ప్రోత్సహించడానికి షహీద్ మధోసింగ్ హాత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించింది. ఇది ఎవరి కోసం అంటే 9th మరియు 11th తరగతులలో చేరే ఎస్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందించడం. దీని లక్ష్యం ఏమిటంటే డ్రాపౌట్ రేట్లను తగ్గించడం ఈ పథకం లక్ష్యము. 2024-25 విద్యా సంవత్సరానికి అమలు చేయబడుతుంది మరియు కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. క్వశ్చన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి 150వ జయంతిని గుర్తు చేస్తుంది? ఆన్సర్ ఈస్ ఏ, బిర్సా ముండా. ఈ క్వశ్చన్ నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ జనరేట్ అవుతాయి, వాటిని డిస్కస్ చేద్దాము. దీని లోక్సభ సెక్రటరియట్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో జాతీయ మహిళా కమిషన్ దీన్ని నిర్వహిస్తుంది. గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో షెడ్యూల్డ్ తెగల నుండి ఎన్నికైన 502 మంది మహిళా ప్రతినిధులను సేకరిస్తారు. వీరికి రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ విధానాలు మరియు పాలనపై జ్ఞానాన్ని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన బనిహాల్ బైపాస్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆన్సర్ ఈ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. సశక్త్ బేటీ మరియు ఈ దృష్టి కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ బి, విద్యా మంత్రిత్వ శాఖ. ఢిల్లీ యూనివర్సిటీ సమర్పణ్ సమారోహ్ కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రి సశక్త్ బేటీ మరియు ఈ దృష్టి ప్రాజెక్టులను ప్రారంభించారు. సశక్త్ బేటీ ప్రాజెక్టులో ల్యాప్టాప్లను అనాథ మరియు ఒంటరిగా ఉన్న మహిళా విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఈ దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు వారి అభ్యాస మరియు పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరచడానికి టాబ్లెట్లను అందించడం. జనవరి 2025లో అధికారికంగా బ్రిక్స్లో పూర్తి సభ్యునిగా చేరిన దేశం ఏది? ఆన్సర్ ఈ సి, ఇండోనేషియా. ఇండోనేషియా బ్రిక్స్ సభ్యత్వాన్ని బ్రెజిల్ ప్రకటించింది. ఇండోనేషియా 4వ అత్యధిక జనాభా కలిగిన దేశము. ఇండోనేషియా గ్లోబల్ సౌత్ పోతులను బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ సౌత్లో దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ దృష్టి సారిస్తుంది. బ్రిక్స్లో ఇటీవల కొత్త సభ్యత్వం పొందిన దేశాలు ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ యుద్ధ అనాథాల దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఇస్ బి, 6th జనవరి. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇస్ సి, 3వ ర్యాంక్. ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ బి, జార్ఖండ్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 6th జనవరి 2024న మయా సమ్మాన్ యోజన కింద 56 లక్షల మంది మహిళలకు 1,400 కోట్లను బదిలీ చేశారు.
జార్ఖండ్ ప్రభుత్వము ఆగస్ట్ 2024లో ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజనను ప్రారంభించింది. 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, గుజరాత్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన అంతరిక్ష కార్యదర్శి మరియు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ వి నారాయణన్. వి నారాయణన్ డైరెక్టర్ ఆఫ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో కొత్త ఇస్రో చైర్మన్ మరియు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇతను ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే ఎస్ సోమనాథన్. ఎప్పుడు నియమితులయ్యారంటే జనవరి 14, 2025న 2 ఏళ్ల పదవీ కాలము. 1984లో ఇస్రోలో చేరారు. చాలా ప్రాజెక్టులలో పనిచేశారు. అతను చంద్రయాన్ 2 యొక్క హార్డ్ ల్యాండింగ్ కోసం నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో.